ఇక మనం మొదలు పెట్టేద్దాం మన ఇంటర్వ్యూ. మీరు ఎన్ని రకాలుగా ఏ విధంగా అన్ని బయటికి రావాలి మొత్తం. అడగండి మీరు. అన్న ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్, మీ ఊరు అవన్నీ కొంచెం కాస్త చెప్పండి నాకు. మా ఊరు రంగారెడ్డి జిల్లాలో పరిగి అనే తాలూకా, మా పల్లెటూరు రాపోల్ అనే మా గ్రామం. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే 3 బ్రదర్స్ 3 సిస్టర్స్, నేను మిడిల్. మరి అందరూ ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారా? ఇక్కడ అందరూ మేము అందరం హైదరాబాద్ వచ్చేసాము. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, అక్కడ ఏం లేదు. ఎందుకు వచ్చేసారు? అంటే మాకు అంతకుముందు ఇంటర్వ్యూలు చెప్పా, మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఊర్లలో అప్పుడు 40 years బ్యాక్ బాణవతి అని చెప్పి, మీరు నమ్ముతారన్నా? ఉన్నాయా? 100% మేము అనుభవించాం. 12 years. అంటే ఇంత కష్టపడ్డామంటే లాస్ట్లో వచ్చే రోజు తినడానికి తిండి లేక ఇంకా అన్ని కొలాప్స్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసినాం. అంటే ఏం చేశారన్న బాణామతి అంటే? ఏం చేశారంటే అమ్మకు బొట్టు పెట్టకుండా రాకుండా చేశారు. అన్నయ్యకు అన్నం తింటే వామిటింగ్ అయ్యేది, నాన్నకు చూస్తూ పడిపోయేది. ఇట్లా ఇంటి అందరికి చేశారు. సో అది భరించలేక 12 ఏళ్ళు ఉన్నాయని అమ్ముకొని భూములు పొలాలు అన్నీ కంప్లీట్ ఇల్లుతో సహా అమ్మేసి ఇంకా హైదరాబాద్లో బతకడానికి వచ్చాం. అవునన్నా. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 17, 18. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చారు, మీరు ఒక్కరే వచ్చారు? ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత బ్రదర్ వచ్చాడు, తర్వాత తమ్ముడు వచ్చాడు, తర్వాత అమ్మ నాన్న తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేశారు మీరు? అన్ని పనులు చేశాము. ఆ పని ఈ పని అని కాదు, ప్రతి పని చేశాము. ఏంటి ఆ పనులు? ఏంటి అదే? లేబర్ పని చేశాము, ఆటో నడిపించాను, చాలా కష్టపడ్డా నేను. ఈ పని ఆ పని ప్రతి పని చేశాను. నిజమా? ఎస్. ఇంత మీ వెనకాల ఎంత ఉందా? చాలా కష్టపడ్డాను. ఆటో నడిపించేవారా? నడిపించాను. ఎక్కడ ఉండేవారు అప్పుడు మీరు? అప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేవాడిని నేను. అన్ని ఈ పని ఆ పని అన్ని పనులు చేశాను, ప్రతి పని చేసి. రెంట్కి ఉండేవారా? రెంట్కే. ఇంట్లో ఎంత రెంట్? 40 రూపీస్ అనుకుంటా అప్పుడు. 40 రూపీస్. ఎయిర్ అది 88 అనుకుంటా, 88, 89. చాలా కష్టాలు పడి మొత్తానికి నిలబడ్డారు అయితే. సో మరి బాణామతి చేసినప్పుడు మన కొంతమంది అంటారు కదా ప్రాణాపాయ స్థితి కూడా వస్తుంది అని. అలా ఎవరికైనా? ఎవరికేం కాలేదు, బట్ చాలా స్ట్రగుల్స్ పడి ఇంకా అక్కడ ఉంటే, అంటే బార్డర్లో వస్తే అన్నయ్యకు వామిటింగ్ అవుతుండే మా ఊర్లోకి వస్తే. ఇక అది చూసి వద్దు ఇక్కడ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది.